బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. కడపలో మహానాడును 3 రోజుల పాటు నిర్వహించేలాగా టీడీపీ సన్నాహాలు చేస్తోంది. పహల్గాం దాడి అమరులకు టీడీపీ పొలిట్ బ్యూరో నివాళులర్పించింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై కూడా చర్చించినట్లుగా సమాచారం. 11 నెలల పాలన విజయాలపై పొలిట్ బ్యూరో భేటీలో కీలకమైన సమీక్ష నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. టీడీపీ జాతీయ కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఈ భేటీలో కీలకమైన నేతలందరూ కూడా పాల్గొన్నారు. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో 11 నెలల పాలనకు సంబంధించి చర్చ జరిగింది. అలాగే మహానాడు నిర్వహణే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఎజెండా గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. ముఖ్యంగా పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే కడపలో మొదటిసారి మహానాడు టీడీపీ నిర్వహిస్తుంది. అక్కడ ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కడపలో కూడా అత్యధిక సీట్లు సాధించి అక్కడ వైఎస్ జగన్ ప్రభావాన్ని కూడా లెక్క చేయకుండా టీడీపీ అత్యధిక సీట్లు సాధించింది. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా కడపలో ఎప్పుడు కూడా ఎటువంటి పెద్ద కార్యక్రమం జరగలేదు. అందుకని ఇక్కడ జరపాలని నిర్ణయించారు. 3 రోజుల పాటు మహానాడు జరపడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కమిటీలు సీనియర్ నేతలతో కూడా వేశారు. ఇవన్నీ కూడా పోలిట్ బ్యూరోలు చర్చిస్తున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులపై కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా నామినేటెడ్ పదవులన్నీ కూడా భర్తీ అయిపోయాయి. కొన్ని పదవులు మాత్రమే ఉన్నాయి. కొంతమంది సీనియర్ నేతలకి పార్టీ బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా గత వైసీపీ హయాంలో కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. అవన్నీ కూడా వాటిని ఏ విధంగా వారిని చట్టబద్ధంగా ఆ కేసుల నుంచి తప్పించాలనే చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి తదితర అంశాల గురించి, కీలక అంశాల గురించి చర్చిస్తున్నారు. పెహల్గాం ఘటనలో ఎవరైతే చనిపోయారో వారికి పొలిట్ బ్యూరో సంతాపం ప్రకటించింది. అదేవిధంగా ఏదైతే పాక్ భారత్ ఉద్రిక్తత నేపథ్యంలో భారత్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కేంద్రం, అదేవిధంగా నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకి టీడీపీ పొలిట్ బ్యూరో కూడా అండగా నిలవబోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఇప్పటికే ఒక డైరెక్షన్ అయితే ఇచ్చారు. అది కూడా పొలిట్ బ్యూరోలో చర్చిస్తున్నారు. మోడీ లాంటి బలమైన నాయకత్వం ఉండబట్టే ఈ విధంగా ఎటువంటి సంక్షోభాలు వచ్చినా భారత్ ఎదుర్కోగలుగుతుందనే చర్చ పొలిట్ బ్యూరో జరుగుతుంది. ఈ విధంగా పొలిట్ బ్యూరోలో అనేక అంశాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే మహానాడు కని విని ఎరగని రీతిలో జరపాలి, బహిరంగ సభ లక్షలాది మంది జన సమీకరణ చేయాలనే విధంగా కూడా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు. సునీల్. ఓకే రవిచంద్.